ట్యాక్స్ రిసిట్స్ అగ్రిమెంట్స్ ముందే పంపించేశాను. వాళ్ళు దీన్ని అనవసరంగా లేనిపోని చెప్పి ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈరోజే ఈ ఇష్యూ సెటిల్ అయిపోవాలి. ఏం లేదండి, 6 చిన్న ప్రాబ్లం, మ్యాక్సిమం 2 రోజులు, ఈలోగా క్లియర్ అవుద్ది. హలో, మినిస్టర్ గారు మీటింగ్లో ఉన్నారు, ఓ అరగంటకి ఫోన్ చేయండి. ఓకే. ఫస్ట్లోనే నేను మీ దగ్గరకు వచ్చి ఉండాల్సింది. 8 నెలల నుంచి ఆఫీసుల చుట్టూ రౌండ్స్ వేస్తున్నాను. చూడు, మనం ఫాలో అవుతున్న ఈ బ్యూరోక్రసీ సిస్టంలో లెక్కలేనన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కాదు. సార్ రండి, కూర్చోండి, తీయండి. ఆ, 25 ఉన్నాయిగా. ఉన్నాయి సార్. రాజగోపాల్, నువ్వు టెన్షన్ పడాల్సిందేం లేదు, సరేనా? ఈ డబ్బులు ఏంటి ఏంట్రా ఇది? అరెస్ట్ చేయాలి సార్, సహకరించండి ప్లీజ్. ఓ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్, ఈ 2 ఖాళీగా ఉన్నాయి. చైర్మన్ పోస్ట్లో నీకు ఏది కావాలి చెప్పు. సీఎం గారికి అయితే కాల్ చేయకండి సార్, ఆయనకన్నీ తెలుసు. రెవెన్యూ మంత్రి ఎంజే సత్యనారాయణ అరెస్ట్. వైజాగ్ లోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో మంత్రిని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వరంగల్ కి చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. విజిలెన్స్ డైరెక్టర్ స్వయంగా ఈ ఆపరేషన్ లో పాల్పంచుకున్నారు. ఈ అరెస్ట్ తో ఎంజే సత్యనారాయణ తన మంత్రి పదవి నుంచి 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ సత్యనారాయణ అడ్డంగా దొరికిపోయారు. మినిస్టర్ పర్సనల్ సెక్రటరీ మనోజ్ రవీంద్రను కూడా అధికారులు అరెస్టు చేశారు. విజిలెన్స్ డైరెక్టర్ అలెక్స్ నేతృత్వంలో ఈ అరెస్టులు కొనసాగాయి. సత్యనారాయణ మంత్రి స్థానాన్ని కోల్పోవటం ఖాయమైనప్పటికీ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. మేనిఫెస్టోలో మనం చేసిన ప్రధానమైన వాగ్దానం కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్. అది నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో ఒకటి సత్యనారాయణ అరెస్ట్. బాబీ సార్, సత్యనారాయణ గారు మంత్రి స్థానం మాత్రమే కోల్పోయారు. ఆయన ఇంకా ఎమ్మెల్యేనే, మాకు నాయకుడే. సత్యనారాయణ గారి సపోర్ట్ తోటే మీరు ఈ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, ఆ నిమిషమే మేమంతా ఎమ్మెల్యేలుగా రాజీనామా చేస్తాం. తర్వాత ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ మీద ఆధారపడుతుంది మీ గవర్నమెంట్. చెప్పడానికి బాధగా ఉన్నా ఇది మాకు వెన్నుపోటుతో సమానం సీఎం గారు. ఇంతకంటే ఇంకేం చేయగలం గోపాలకృష్ణ? నువ్వే చెప్పు. ఆయన మీద రైడ్ చేయడానికి విజిలెన్స్ ఆఫీసర్స్ వస్తున్నారని ఫోన్ చేసి చెప్పలా? ఏం మాట్లాడుతున్నారు బాబు గారు? ఇలాంటి విషయాలు డీల్ చేయడానికి కొంచెం లోక జ్ఞానం, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది వదిలేసి ఏంటది ఓవర్ నైట్ సక్సెస్ అయిపోయి కీ పొజిషన్ లోకి వచ్చేస్తే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి. సీఎం గారు, మనం ఇక్కడ నీతి న్యాయం అనుకుంటూ ముందుకు పోలేం. మన ప్రధాన లక్ష్యం అధికారాన్ని నిలబెట్టుకోవడం. ఇప్పుడున్న ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఒక చిన్న నిర్ణయం కూడా మనల్ని ప్రతిపక్షంలోకి నెట్టేయచ్చు. మనం ప్రతిపక్ష పొజిషన్లో నుండే కదా రామచంద్ర అధికారంలోకి వచ్చింది. మన గవర్నమెంట్ అధికారంలో ఉండాలి, నువ్వు గవర్నమెంట్ లో ఉండాలి. నీ ఉద్దేశం అదేగా? బాబీ సార్, ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించండి. ఒక సీనియర్ నాయకుడికి మీరిచ్చే మర్యాద గౌరవం ఇదేనా? ఎటు అవకాశం ఉంటే అటు మారటమే సీనియారిటీ అనుకుంటే నాకు ఈయన మీద మాటల్లో చెప్పలేనంత గౌరవం ఉంది. అర్థమైందనుకుంటా? బాబీ గారు, మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. ఏం పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు పార్టీ చెప్పినట్టు నడుచుకోవాలి, అది పద్ధతి. ఏంటి? ఆపండి, ఆపండి. సత్యనారాయణ మీద మాత్రమే కాదు, మిస్టర్ రామచంద్ర, మీ మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే కారుమంచి శ్రీకుమార్, ఎమ్మెల్యే నవీన్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యే పి సురేంద్ర, వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఏదేమైనా నేను వీళ్ళ మీద ఎంక్వైరీకి ఆదేశించాను.
ఆరోపణలు రుజువైతే చట్టపరంగా చర్యలుంటాయి. అంతేకాదు లిస్టులో పేర్లు పెరిగే అవకాశం ఉంది. అది చీఫ్ సెక్రటరీ ఇక్కడ కూర్చున్నప్పుడే అర్థమైంది. సాధారణంగా ఇలా జరగదు కదా. సీఎం ఒకటి అర్థం చేసుకోవాలి, మనకు పార్టీయే హైకమాండ్. మన వ్యక్తిగత అభిప్రాయాల కన్నా ఆదర్శాల కన్నా చాలా పవర్ఫుల్ పార్టీ. మన పార్టీలో ఎంతమంది సభ్యులున్నారు? ఏంటి? మన పార్టీలో ఎంతమందికి సభ్యత్వం ఉంది? 15 లక్షలు. 15 లక్షలు. 15 లక్షలు. నేను ఈ 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల జనాలకి నేను ముఖ్యమంత్రిని. అప్పుడు నేనెవరి పక్షాన ఉండాలి? నేను ఓవర్ నైట్ సక్సెస్ అయ్యానని కొంతమంది పొగుడుతారు, కొంతమంది విమర్శిస్తారు. కానీ మూర్తి గారు కరెక్ట్గా 32 సంవత్సరాల 7 నెలలు పట్టింది నాకు ఈ ఓవర్ నైట్ సక్సెస్ రావడానికి. మన రాష్ట్ర ప్రభుత్వానికి గాని పార్టీకి గాని కళంకం తెచ్చే వ్యక్తుల ఆటల్ని నేను ముఖ్యమంత్రిగా ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించను. ఇది ఫైనల్. సీఎం, అందరం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే ఫైల్ మీద ఇప్పుడే సైన్ చేయి. ధైర్యం ఉందా నీకు? ఎలా వణికిపోయాడో చూడండి సంతకం పెట్టడానికి. ఏంటి సార్? నా ఆఫీస్ సార్ అది 3rd ఫ్లోర్ కదా.
సార్ ఈ ఫైల్స్ని ఫార్వర్డ్ చేయమంటారా? చెప్తాను. గతంలో జరిగిన హెడ్ ఇంజరీకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఉండుండొచ్చు. ప్రస్తుతానికి అంతే చెప్పగలను. ఇంకా లాస్ట్ టైం ఐ సా హిమ్ ఈ కండిషన్లో ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన కుర్రాడి నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో ఆ రోజు కూడా చంద్రం హెడేక్తో సఫర్ అయ్యాడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా దానికి రిలేటెడ్ అయ్యుండొచ్చు. రోజు తీసుకోవాల్సిన మెడిసిన్స్ని వారానికి ఒక్కసారి తీసుకుంటున్నాడు. అది వేరే ఎవరికో ఫేవర్ చేసినట్టుగా. ఇదిగో టీ తాగు. పది నిమిషాల తర్వాత కదా నీకు నీ సిగ్నేచర్ గుర్తొచ్చింది. ఇట్స్ సిగ్నిఫికెంట్ డ్యూరేషన్. ఇలా ఇంకోసారి జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం నువ్వు నీ ఆరోగ్యం మీద మెడిసిన్స్ తీసుకోవడంలో కొంచెం శ్రద్ధ పెట్టాలి. మిగిలిన విషయాలు యాజ్ ఎ డాక్టర్ పేరేంటి? ఈ వ్యక్తికి అడ్వైజ్ ఇవ్వడం అంటే ఫూల్ అయిపోవడమే. ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేయాలి. నువ్వు బిజీ అని నాకు తెలుసు. కాలేజీలో చదువుకుంటున్న కుర్రాడు వయసు కాదనేది. మనసు కోరుకుంటున్నట్టు శరీరం సహకరించాలి ఎప్పుడు కూడా. చంద్రం, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయగలరు. కానీ నీ సొంత ఆరోగ్యం విషయానికి వస్తే నీకు నువ్వే సాయం చేసుకోవాలి. అంకుల్, బ్రేక్ఫాస్ట్ చెయ్యొద్దు. 8 o'clock కల్లా మేము ఇంటికి వెళ్ళిపోవాలి. అబ్బాయి నిద్రలేచాడా? ఆహా, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. కెనడా వెళ్లేలోపు ఇంకోసారి వచ్చి వెళ్తాం. బాబీ అని ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు అంకుల్. దాదాపు రోజు వస్తూనే ఉంటాడు. ఈ రోజు కూడా వచ్చాడు. చంద్రం బాబీ కలిసి డాక్టర్ని కలవడానికి వెళ్ళారు. అదే నువ్వు హై స్కూల్లో చదువుకునేటప్పుడు చంద్రం ఓ రోజు అన్నీ మర్చిపోయాడు. మళ్ళీ ఇంకోసారి అలా జరగదని అనుకున్నాం. కానీ ఈ రోజు ఉదయం మళ్ళీ మర్చిపోయాడు. ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ చెప్పాడు. కానీ అందరం ఇక్కడే ఉన్నాం కదా. నేను దూరంగా వెళ్ళిపోతున్నాను కదా అంకుల్. ఆయన కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని ఉంటే నాకు టెన్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అదెలా జరుగుతుంది? ఈ వివాహ జీవితంలోకి వెళ్ళటం అంటే సమస్యల్లో ఇరుక్కోవటమే అని చెప్తుంటాడు. ఇంకో పక్క అందరి సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టుకుంటాడు. ప్రజా జీవితం అంటే అంతకంటే ఇంకేముంటుంది? సార్, డీజీపీ గారు లైన్లో ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో ఈ ఫ్లైఓవర్ కుప్ప
కూలింది. ఫ్లైఓవర్ కూలిన ఆ సమయంలో కింద ఉన్న రోడ్డు మీద ప్రయాణిస్తున్న అనేక వాహనాల్లో కొన్నిటి మీద ఈ ఫ్లైఓవర్ శిథిలాలు పడ్డాయి. ఇప్పటి వరకు 12 మంది మరణించారని మనకందిన సమాచారం. గాయపడ్డ 40 మందిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని, కోట్ల కొద్ది డబ్బు చేతులు మారిందని వార్తలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శిథిలాల తొలగింపు, బాధితులను హాస్పిటల్ తరలించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. సార్ బళ్ళు పక్కకు పెట్టండి. అంబులెన్స్ దారవదు. ఓకే సార్. సార్, 2 మనుషులు ఆన్ ది స్పాట్ మరణించారు. అరౌండ్ 4 to 5 people are seriously injured. టోటల్ గా 25 to 30 casualties, సార్, ఇంక్లూడింగ్ చిల్డ్రన్. ఫోర్స్ అవసరమైతే వెంటనే రప్పించండి. వాళ్ళు ఆంది వేశారు. సార్, ఈ బ్రిడ్జి నిర్మాణం మీ హయాంలోనే జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు సార్? చెప్పండి సార్. ఈ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. మీతో మాట్లాడాలన్నా హాస్పిటల్కి వచ్చాను. సార్, ఈ ఫ్లైఓవర్ కొలాప్స్ కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సార్? ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ మీ బినామీ అంటున్నారు, నిజమేనా సార్? సీఎం మిమ్మల్ని రిజైన్ చేయమని అడిగారా? యాక్సిడెంట్ విక్టిమ్స్ ని ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు సార్. చాలా మంది సీరియస్ గా ఇంజూర్ అయ్యారు. ఇద్దరు ఎమర్జెన్సీ సర్జరీ కోసం షిఫ్ట్ చేశాం సార్. ఏం కావాలన్నా అడగండి. సార్, ఖర్చు కోసం ఏమీ వెనకాడద్దు. అందరికీ మెరుగైన వైద్యం అందించండి. మీటింగ్కి హెల్త్ సెక్రటరీని రమ్మనండి. మినిస్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. మీ ఎమ్మెల్యే ఫండ్ కూడా ఫ్లైఓవర్కి యూజ్ చేశారు కదా? అవును సార్. ఆ పేపర్ వర్క్లోనూ యూజ్ చేసిన మెటీరియల్స్లోనూ చాలా ఇష్యూస్ ఉన్నాయి. లేదు సార్, యాక్యురేట్గా ఉన్నాయి పేపర్ వర్క్ మెటీరియల్స్ అన్ని. మరి 3 అంతుల ఇసుక 7 అంతుల సిమెంట్ కలిపితే ఎందుకు కూలిపోయింది రాజా? ఆ? ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో నువ్వు చేసిన అవకతవకలపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు నిన్నే అందింది. నేనేదో ఒక యాక్షన్ తీసుకునే లోపే 3 కోట్లు ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లోనే తినేసావంటే మాట్లాడద్దు. కావలసినంత ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. బాబీ గారు, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ గా ఉండాలి కదా. మరణించిన వాళ్ళ కుటుంబానికి, గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లించి ఈ విషయాన్ని అక్కడితో వదిలేస్తాననుకోకు. ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా ఇవ్వు. సీఎం గారు ఏంటిది? ఎంక్వైరీ కంప్లీట్ అవునాయి, తర్వాత చేయిద్దాం రిజిగ్నేషన్. ఏమాత్రం నీలో నీతి నిజాయితీ మిగిలిన్నా వెంటనే రాజీనామా చేయి. నేను మంత్రిని అయి ఉంటే మంత్రి పదవి నుంచి దిగిపోమని నన్ను అడగొచ్చు. అది సీఎంగా నీ అధికారం, నీ హక్కు. ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకుంది ప్రజలు. నా రాజీనామా అడిగే హక్కుంది నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గ ఓటర్లకి, సీఎం కాదు. నేను వెళ్తున్నాను. నువ్వు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏంటి ప్రాబ్లం? కల్ప్రిట్ అని తెలిసిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేయడంలో అర్థం లేదు. దానివల్ల వాడికే బెనిఫిట్. నువ్వు చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నావు. ఏ నిర్ణయం అని నిస్సంకోచంగా తీసుకునే ప్రివిలేజ్ ఉంది. అందుకే నీతి న్యాయం అని గట్టిగా మాట్లాడుతున్నావు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ నీకు అనుకూలంగా ఉంచటం నా జాబ్. చాలా కష్టమైన జాబ్. సత్యనారాయణ అరెస్ట్లో నేను నీకు సపోర్ట్గా ఉన్నాను. ఆయన్ని, ఆయన ఎమ్మెల్యేలందరినీ మనతోనే ఉండేలా చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదు. ఒక్క విషయం గుర్తుంచుకో చంద్రం, ఏ నిర్ణయమైనా 1-2 సార్లు ఆలోచించి తీసుకో. అది పార్టీకి కానీ, పార్టీ మనుగడకి కానీ ఆ నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా నేను నీకు తోడుగా నిలబడలేను. సార్, మా చెల్లెలు మ్యారేజ్ సార్, మీరు వస్తే బాగుంటుంది. ఇప్పుడంటే ఆయన్ని పిలిచేది.
రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ అమెండ్మెంట్ బిల్ ఆర్ ద రైట్ టు రీకాల్. తమ నాయకుడి పనితీరు సంతృప్తిగా లేకపోతే 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి ముందే ఆ నాయకుడిని రీకాల్ చేసే అవకాశం ఓటర్లకు ఉండాలి. ఒక నియోజకవర్గంలో 50% లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ప్రతినిధికి వ్యతిరేకంగా స్పీకర్కి పిటిషన్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ సహకారంతో మళ్లీ అక్కడ ఎలక్షన్ జరపాలి. సార్, ఈ బిల్లు యొక్క ఉద్దేశం, ఇంపార్టెన్స్ ని బాగా అర్థం చేసుకున్నాను. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చెప్పంటారా? ఇది మన దేశంలో ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అవుతుంది, ప్రాక్టికల్ అవుతుంది. మనం ప్రవేశపెట్టబోయే ఈ బిల్ పార్లమెంట్లో, రాజ్యసభలో పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకం పెడితే చాలు. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా తమ రాష్ట్రంలో అమలు చేయొచ్చు. ఇది జరగాలంటే భారత రాజ్యాంగంలో సవరణ జరగాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్, వెరిఫై చేసి చెప్తాను. నేను ప్రజాప్రతినిధి యొక్క కాల పరిమితి గురించి ప్రశ్నించట్లేదు. కాల వ్యవధి తీరకముందే ఒకవేళ అతని పనితీరుతో ప్రజలు సంతృప్తి చెందకపోతే తిరస్కరించే అవకాశం ఉండాలి. దానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ఎందుకు? సార్, నేను ఈ ఇష్యూలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. ప్రజలు ఖచ్చితంగా సంతోషించే మార్పిది. బట్ రియాలిటీ గురించి ఆలోచిస్తే నేను ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిమిషంలోనే రిజెక్ట్ అయిపోతుంది. ఈ బిల్లుకున్న హిస్టరీ అలాంటిది. మనకి ఎంబారస్మెంట్ ఎందుకు సార్? ఈ నేళ్లలో ఎన్నో ఎంబరాసింగ్ మూమెంట్స్ చూసుంటాం. ఒక మంచి పని చేసేప్పుడు అందులో పరాజయం పాలైన ఓ థ్రిల్ ఉంటుంది కదా. డెమోక్రసీ అంటే ఏంటి చెప్పు? 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసే అవకాశం వచ్చే రోజు. దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశంలో డెమోక్రసీ అనే పదానికి అదే అర్థం. ఆ ఒక్కరోజు, ఆ ఒకే ఒక్కరోజు జనాలకి ఏం కావాలో డిసైడ్ చేసుకుంటారు. ఆ రోజు తర్వాత జనాల్ని ఓట్ల కోసం అర్థించిన నాయకుల భాష మారుతుంది, రూపము మారుతుంది. అధికారం ఉందన్న అండతో ఆ 5 సంవత్సరాలు వాళ్ళు చెలరేగిపోతారు. ఆ జనాలకు కూడా వాళ్ళ వెనకే ఉండక తప్పదు, వాళ్ళు ఏం చేసినా సరే. ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మన ముగ్గురు మధ్య ఉండాలి. 4వ వ్యక్తికి ఇవేం తెలియకూడదు. సీఎం చెప్తున్న ఈ పద్ధతి